వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ హిస్టరీ నుంచి 6th లెసన్ చేనేత కార్మికులు, ఇనుము శుద్ధి చేయువారు, కర్మాగార యజమానులు అనే లెసన్ నుంచి బిట్స్ని చూసేద్దాం. ఇంతకుముందు 7, 8, 9, 10 లెసన్స్ బిట్స్ కూడా ఆల్రెడీ చేయడం జరిగింది. అవి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైనా చూడదలుచుకున్న వారు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. భారతదేశంలోని మొదటి పత్తి మిల్లు ఆన్సర్ బొంబాయిలోని స్పిన్నింగ్ మిల్లు 1854. చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి శిలల నుండి లోహాన్ని పొందే పద్ధతి ఆన్సర్ స్మెల్టింగ్. 1720లో బ్రిటిష్ ప్రభుత్వం ముద్రించిన నూలు వస్త్రాలు చించ్ వాడకాన్ని నిషేధిస్తూ ఇంగ్లాండ్లో ఒక చట్టం రూపొందించింది. ఈ చట్టాన్ని ఇలా పిలుస్తారు ఆన్సర్ కాలికో చట్టం. ఔరంగ్ అనగా ఆన్సర్ విక్రయించే ముందు వస్తువులను సేకరించే ప్రదేశం. సమాచార్ దర్పణ్ అనేది ఏ భాషా వార్తాపత్రిక ఆన్సర్ బెంగాలీ వార్తాపత్రిక. టిప్పు సుల్తాను ఉపయోగించిన కత్తి ఏ లోహంతో తయారు చేయబడింది ఆన్సర్ వుడ్ ఉక్కు. స్పిన్నింగ్ జెన్నీని కనుగొన్నది ఎవరు ఆన్సర్ జాన్ కాయే. ఎవరి యొక్క ఆవిరి యంత్ర ఆవిష్కరణ నూలు వస్త్రాలు నేయడంలో విప్లవాన్ని సృష్టించింది ఆన్సర్ రిచర్డ్ ఆర్క్రైట్. 1800లో అనగా టిప్పు సుల్తాన్ చనిపోయిన సంవత్సరం తరువాత ఫ్రాన్సిస్ జేవియర్ మైసూర్ పర్యటించారు. 1800లో అనగా టిప్పు సుల్తాన్ చనిపోయిన 2 ఏళ్ల తరువాత ఫ్రాన్సిస్ జేవియర్ మైసూర్లో పర్యటించారు. ఏబీలు రెండూ సరికావు. 1990 నాటికి బొంబాయిలో దాదాపు 84 మిల్లులు పనిచేయడం ప్రారంభించాయి. 1900 నాటికి బొంబాయిలో దాదాపు 1200 మిల్లులు పనిచేయడం ప్రారంభించాయి. ఆన్సర్ ఏ సరైనది, బి సరికాదు. 1830 నాటికి బ్రిటిష్ నూలు వస్త్రాలు భారతదేశ మార్కెట్లను ముంచెత్తాయి. 1880 నాటికి భారతీయులు ధరించే నూలు వస్త్రాలలో 4/3 బ్రిటన్లో తయారైన వస్త్రాలే. ఆన్సర్ ఏ సరైనది, బి సరికాదు. క్రింది వాటిలో సరైనది గుర్తించండి. చింజ్ అనే ఆంగ్ల పదం చింట్ అనే హిందీ పదం నుంచి ఉద్భవించింది. బి చింజ్ అనే తెలుగు పదం చింట్ అనే హిందీ పదం నుంచి ఉద్భవించింది. చింట్ అనగా రంగురంగుల చిన్న పూల డిజైన్ల వస్త్రం. డి చింట్ అనగా వివిధ డిజైన్ల గల లోహం. ఆన్సర్ ఏ మరియు సి సరైనవి. సమాచార్ దర్పణ్ అనేది ఆంగ్ల వార్తాపత్రిక. బి సమాచార్ దర్పణ్ అనేది హిందీ వార్తాపత్రిక. ఆన్సర్ ఏబీలు రెండూ సరికావు. ఎందుకంటే సమాచార్ దర్పణ్ అనేది బెంగాలీ వార్తాపత్రిక కాబట్టి. క్రింది వాటిని సరిగా జతపరచండి. 1 జాన్ కాయే, 2 రిచర్డ్ ఆర్క్రైట్, 3 ఔరంగ్, 4 సమాచార్ దర్పణ్. ఆప్షన్స్ ఏ బెంగాలీ పత్రిక, బి గిడ్డంగి, సి ఆవిరి యంత్రం, డి స్పిన్నింగ్ జెన్నీ. ఆన్సర్ డి జాన్ కాయే స్పిన్నింగ్ జెన్నీ, రిచర్డ్ ఆర్క్రైట్ ఆవిరి యంత్రం, ఔరంగ్ గిడ్డంగి, సమాచార్ దర్పణ్ బెంగాలీ పత్రిక. 18వ శతాబ్దం చివరిలో టిప్పు సుల్తాన్ కత్తి తయారు చేయబడింది. బి టిప్పు సుల్తాన్ కత్తి బలమైన బంగారంతో తయారు చేయబడింది. ఆన్సర్ ఏ సరైనది, బి సరికాదు. ఔరంగ్ అనగా గిడ్డంగి, బి ఔరంగ్ అనగా విక్రయించే ముందు వస్తువులను సేకరించే ప్రదేశం. ఆన్సర్ ఏబీలు రెండూ సరైనవి. క్రింది వాటిలో ఉక్కుని వివిధ భాషలతో జతపరచండి. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం. ఉరుక్కు, బి హుక్కు, సి ఉక్కు. ఆన్సర్ కన్నడ ఉక్కు, తెలుగు హుక్కు, తమిళం, మలయాళం ఉరుక్కు. క్రింది వాటిని జతపరచండి. కాలికో చట్టం, స్పిన్నింగ్ చట్టం, ఆవిరి యంత్రం. 1720, బి 1764, సి 1768. ఆన్సర్ కాలికో చట్టం 1720, స్పిన్నింగ్ చట్టం 1764,
ఆవిరి యంత్రం 1768. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ. 1764లో జాన్ కాయే స్పిన్నింగ్ జెన్నీని కనుగొన్నాడు. బి. 1770లో జాన్ కాయే స్పిన్నింగ్ జెన్నీని కనుగొన్నాడు. సి. 1768లో రిచర్డ్ ఆర్క్రైట్ యొక్క ఆవిరి యంత్రం ఆవిష్కరణ నూలు వస్త్రాలు చేయడంలో విప్లవాన్ని సృష్టించింది. డి. స్పిన్నింగ్ జెన్నీ ఒక కార్మికుడి ద్వారా అనేక కుదురులను ఆపరేట్ చేయగల యంత్రం. ఆన్సర్ సి, డి, ఏ సరైనవి. ఏ. బెల్లోస్ అనగా కొలిమిలో బంగారం కరిగించే ఒక గిన్నె. బి. బెల్లోస్ అనగా కొలిమిలో ఒక రాతి గిన్నె. ఆన్సర్ ఏబీలు రెండు సరైనవి కావు. బెల్లోస్ అంటే గాలిని పంపు చేయు ఒక సాధనము లేదా ఉపకరణం అని అర్థం. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ. 1931లో భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన త్రివర్ణ పతాకం మధ్యలో చరకా ఉంచారు. భారతదేశం మొదటి పత్తి మిల్లు బొంబాయిలో స్పిన్నింగ్ మిల్లుగా 1884లో ఏర్పాటైంది. సి. 1900 నాటికి బొంబాయిలో దాదాపు 84 మిల్లులు పనిచేయడం ప్రారంభించాయి. డి. అహ్మదాబాద్లో మొదటి మిల్లు 1861లో ప్రారంభించడమైంది. ఆన్సర్ అన్నీ సరైనవి. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ. 1850 నుండి ఇనుము ముక్కు పరిశ్రమ అభివృద్ధి చెందడం ప్రారంభమైనప్పుడు భారతదేశం ప్రపంచ కర్మాగారం ప్రఖ్యాతి చెందింది. బి. భారతదేశ పారిశ్రామికీకరణకు బ్రిటన్ భారతదేశాన్ని వలస దేశంగా మార్చుకోవడానికి సంబంధం ఉంది. సి. బాందన్నా అనే పదం మెడ లేదా తలకు ధరించే ముదురు రంగు కండువాను సూచిస్తుంది. డి. బాందనా అనగా హిందీలో ముడివేయడం. ఆన్సర్ సి, డి సరైనవి. క్రింది వాటిలో సరికానివి గుర్తించండి. ఏ. 1750 ప్రాంతంలో బ్రిటిష్ వారు బెంగాల్ని ఆక్రమించడానికి ముందే బ్రిటన్ ప్రపంచంలో నూలు వస్త్రాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉండేది. బి. బ్రిటన్ వస్త్రాలు వాటి నాణ్యత, చక్కటి హస్తకళా నైపుణ్యానికి చాలా కాలంగా ప్రసిద్ధి చెందాయి. సి. 1850 ప్రాంతంలో బ్రిటన్ ప్రపంచ కర్మాగారంగా ప్రఖ్యాతి చెందింది. డి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ధర్మవరం నాణ్యమైన చించు వస్త్రానికి ప్రసిద్ధి. ఆన్సర్ డి, ఏ, బి సరికానివి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.